మేము యూఎస్లో ఒక హిల్ స్టేషన్లో ఉంటాము. మేము ఉండే చోట ఎండాకాలంలో కూడా రాత్రి చల్లగా ఉంటుంది. అట్లాంటి వెదర్లో మన వెజిటేబుల్స్ పండించడం కొంచెం కష్టం. గరాజ్లో, సన్ రూమ్లో ఏదైనా ఎక్స్ట్రా రూమ్ ఉంటే అందులో ఫస్ట్ సీడ్స్ జర్మినేట్ చేసి సమ్మర్ వచ్చే టైంకి చిన్న మొక్కలుగా రెడీ చేసుకుంటాము. సమ్మర్ రాగానే భూమిలో కానీ పాట్స్లో కానీ పెట్టుకుంటాను. మా ఇంట్లో అందరికీ బెండకాయలు అంటే చాలా ఇష్టం. కానీ మేమున్న చోట వెదర్ వల్ల ఎక్కువగా పెరగవు. ఈ ఇయర్ గార్డెనింగ్కి నేను ఒక గోల్ పెట్టుకున్నా. ఆ గోల్ ఏంటంటే 1/2 kg బెండకాయల్ని ఒకటేసారి హార్వెస్ట్ చేయటం. అట్లా చేయాలి అంటే చాలా బెండకాయ మొక్కలు పెట్టాలి. అట్లానే చాలా మొక్కలు పెట్టాను, కానీ సగం వరకు మొక్కలు బతకలేదు. ఇంకా నేను చేసినట్టే 1/2 kg బెండకాయలు హార్వెస్ట్ అనుకొని లైట్ తీసుకున్నా. వచ్చిన కొన్ని బెండకాయలతో పిల్లలకి ఫ్రై చేసి పెట్టాను. ఒక వీకెండ్ గమనిస్తే మేబీ ఈసారి చేస్తానేమో 1/2 kg బెండకాయలు హార్వెస్ట్ అనిపించింది. టు మై సర్ప్రైజ్ 1/2 kg బెండకాయలు వచ్చాయండి. ఈ బెండకాయలు యూస్ చేసి 2 రెసిపీస్ ట్రై చేశాను. ఒకటి రెస్టారెంట్ స్టైల్ భిండి మసాలా, ఇంకోటి స్టఫ్డ్ భిండి. ఈ 2 రెసిపీస్కి యూస్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ మా తోటలోవే. రెస్టారెంట్ స్టైల్ భిండి మసాలాకి బెండకాయలు కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న బెండకాయల్ని షాలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, గార్లిక్, ఆనియన్స్ ఇంకా టమాటోస్ సన్నగా కట్ చేసుకోవాలి. జీలకర్ర తాలింపు వేసుకొని దాంట్లో ఈ టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకునేవన్నీ వేసుకొని కుక్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసి నూనె వచ్చేంత వరకు కుక్ చేయాలి. మసాలాకి పెరుగు తీసుకొని పెరుగులో కారం, ధనియాల పొడి ఇంకా కిచెన్ కింగ్ వేసుకొని కలుపుకోవాలి. టమాటోస్, ఆనియన్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్న మసాలా అందులో వేసి కుక్ చేయాలి. నూనె తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్ అయింది అనిపించినప్పుడు మనము షాలో ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు యాడ్ చేసుకోవాలి. అంతా
ఇలా మంచిగా కలుపుకొని ఇంకొద్దిసేపు కుక్ చేయాలి. మనకి కావలిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ చూసుకోవాలి. పెరుగు వేస్తాం కాబట్టి జిగురు అస్సలు ఉండదు. నేను కొంచెం డ్రైగా చేస్తాను, కానీ కొంచెం వాటర్ యాడ్ చేస్తే కన్సిస్టెన్సీ జారుగా ఉంటుంది అండ్ చపాతీలో తినడానికి చాలా బాగుంటుంది. స్టఫ్డ్ బెండికి నేను ఫస్ట్ మ్యాజిక్ పౌడర్ చేసి పెట్టుకుంటాను. మ్యాజిక్ పౌడర్ ఏం లేదండి, నువ్వులు, కొబ్బరి, పల్లీలు వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకుంటాను. ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం పులుపు కోసం ఆమ్చూరు వేసుకొని అవి కలుపుకొని అందులో ఈ మ్యాజిక్ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదే మన స్టఫింగ్ బెండకాయల్లోకి. ఈ స్టఫింగ్ని స్లిట్ చేసిన బెండకాయల్లో మంచిగా పెట్టుకొని బెండకాయలు ఉడికేంత వరకు వాటిని కుక్ చేయాలి. నువ్వేమన్నట్టు అన్ని ఇది వాడు ఇచ్చేసుకున్నాను. ఒకసారి వెళ్ళేటప్పుడు మళ్ళీ కలుస్తా అంటావు, నాతో అంటావు. Time is flying by so fast. It is mid of September already. స్టఫింగ్ ఏమన్నా మిగిలితే బెండకాయలు హాఫ్ కుక్ అయిన తర్వాత పైన చల్లి మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ రెసిపీ, కానీ బెండకాయలు ఇట్లా స్టఫ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అన్నంతో తిన్నా లేక చపాతీ రోల్ చేసుకొని తిన్నా చాలా బాగుంటాయి వీటితో.